ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా ఆకాశాన్నంటే ప్రభు కీర్తి శిఖరాన్ని, మోసిడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. ఆకాశాన్నంటే ప్రభు కీర్తి శిఖరాన్ని, మోసిడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా, అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో కింది ఉద్దేశాల కొరకు ప్రార్థించుతాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గన్రెడ్డి జోజీబాబు అంజలమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు సుగుణ సుశీల్ సురేష్ కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి కొరకు ప్రత్యేక విధంగా సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుతాం. రఘునాథపల్లి విచారణ మరోబడిన దిక్కులేని ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఒక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అల్వాల్ విచారణ గృహ ప్రవేశం సందర్భంగా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి బల్ల రోజ్మేరీ, పృథ్వీరాజ్, శ్రీహర్ష చౌదరి, చరణ్ చౌదరి సమర్పిస్తున్నారు. రఘునాథపల్లి విచారణ బాల వనజ యానిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానం తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రఘునాథపల్లి విచారణ తిరుమల రెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని తిరుమల రెడ్డి చార్లెస్ వనిత సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఎదురూరి సుధాకర్ రెడ్డి రిటైర్మెంట్ సందర్భంగా కృతజ్ఞతాబలి చంద్రకాంత్, దీప్తి, విహాన్, మనోజ్, దివ్య సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం తిమ్మరాయన పహాడ్ విచారణ పుట్టి రాయన్న బాల చిన్నయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని స్వర్ణలత, ఆగ్నేశమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెరికల దావీదు మరియు గ్రేస్, మెటిల్డా, జెస్సీ భాయ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం నంద శౌరి, అనస్తేస్యమ్మ, మేడిది జాన్, దేవ కటాక్షమ్మ, కాయల మేరీ రాణి, టింకు,
గుమ్మడి కిషోర్ అలేఖ్యలకు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెంగళూరు అగ్రపీఠం కరణం మరియదాసు, మిక్కిలి ఆనందరాజ్, గౌరవ మాణిక్యాలరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మిర్యాలగూడ విచారణ, పెదరేవులపల్లి ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మంచిగా ఉండాలని మరియు కుటుంబంలో మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం ఉండాలని ఈ పూజను ఎం విజయలక్ష్మి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలను మరియు మన వ్యక్తిగత ఉద్దేశాలను కూడా ఆ దేవాదేవునికి సమర్పించుకుంటూ మనం ఎవరెవరికైతే ప్రార్థన సహాయాన్ని అందిస్తామని వాగ్దానం చేసి ఉన్న వారందరినీ కూడా ఈ యొక్క బలిపీఠం ముందు ఆ దేవాదేవునికి సమర్పించి ప్రార్థించుతాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము నవంబర్ మాసం చివరి రోజులో ఉన్నాం. ఈరోజు మనము ముఖ్యంగా 3 ఉద్దేశాలను గుర్తుంచుకొని ఈ దివ్య బలి పూజని సమర్పిస్తున్నాం. మొదటిగా మనము ఉత్తరీ స్థలంలో ఆత్మల అన్నిటి కొరకు కూడా చివరి రోజున ప్రార్థిస్తున్నాం. కాబట్టి మన ఆధ్యాత్మిక బాధ్యతని గుర్తించి ప్రత్యేక విధంగా ఈరోజు ఆత్మల కొరకు ప్రార్థిస్తూ వారు ప్రభు సన్నిధి చేరాలని భక్తియుతంగా ఈ దివ్య బలి పూజను సమర్పించుకుందాం. రెండవది, ఈరోజు మనము ఈ ఎరుపు వస్త్రాన్ని ధరించి ఉన్నాం. ఈ యొక్క దైవార్చన కార్యక్రమంలో ఈరోజు పునీత ఆంద్రేయ అనే అపోస్తుని యొక్క పండుగ. పునీత ఆంద్రేయ ఆయన జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఆయన ప్రభువుని విశ్వసించి ప్రభు మీద నమ్మకం ఉంచడం మాత్రమే కాదు, ఇతరులని ప్రభు చెంతకి నడిపిస్తున్నాడు. మొట్టమొదటిగా తన సోదరుడనైనటువంటి పేతురునే ప్రభు చెంతకి నడిపిస్తున్నాడు. తర్వాత సువిశేష పట్టణాలలో మనం గమనించినట్లయితే 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టే సమయంలో ఆ చిన్న బాలుని వద్ద నుంచి 5 రొట్టెల్ని 2 చిన్న చీపల్ని ప్రభు చెంతకు తీసుకొచ్చి ప్రభు గొప్పగా తన దైవత్వాన్ని మానవాళికి చూపించడానికి సహకరిస్తూ ఉన్నాడు. ఆయన ఆ చిన్న బాలుని దగ్గర ఉంటే ఆ చిన్ని అర్పణని గొప్పగా తీర్చిదిద్ది ప్రభు చెంతకి ఆయన ఒక వారధిలాగా ఉంటున్నాడు. తర్వాత ప్రభువును వెదకుచున్న వారిని కూడా ప్రభు చెంతకి తీసుకొచ్చే విధముగా మనము పునీత ఆంద్రేయ గారిని సువిశేషంలో చూస్తున్నాం. గ్రీకులు ఎప్పుడైతే ప్రభుని చూడాలి అని వాళ్ళ యొక్క ఆశని కోరికని తెలియపరిచినప్పుడు ఫిలిప్, ఆంద్రేయ వీళ్ళిద్దరూ కలిసి ఆ గ్రీకుల్ని కూడా యేసు ప్రభు చెంతకు చేరుస్తున్నారు. ఆంద్రేయ గారి జీవితం నుంచి ఆయన తన జీవితాన్ని ప్రభు వాక్య పరిచర్యకి, ఇతరులని ప్రభు చెంతకు చేర్చడానికి ఆయన తన జీవితాన్ని సమర్పించి ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు ప్రత్యేకంగా నేర్చుకునేటటువంటి విషయం ఏంటంటే, మనం ఇతరులని ఏ విధంగా ప్రభు చెంతకు చేరుస్తున్నాం. ఆంద్రేయ తన జీవితం ద్వారా చేసినటువంటి కృషిని మన జీవితంలో ఏ రోజైనా కొంచెమైనా చేస్తున్నామా లేదా? నేను కూడా పునీతుని అవ్వాలి అంటే ప్రభు కొరకు నేను శ్రమించాలి. మనం ఈ లోకంలో అందరం కూడా దైవ రాజ్యాన్ని స్థాపించడానికి ఎన్నుకొనబడినటువంటి పనివారం అనేటటువంటి సత్యాన్ని మనం మర్చిపోకుండా ప్రభు రాజ్యం కొరకు మనం నిత్యం పనిచేస్తూ ఉండాలి. చివరిగా మనము ఈ యొక్క ఆగమన కాలాన్ని మొదలుపెట్టాము, కొత్త సంవత్సరంలోకి వచ్చాము. మొట్టమొదటి సోమవారంలో ఉన్నాం, సంవత్సరాన్ని మొదలు పెడుతున్నాము. కాబట్టి ఈ యొక్క కృతజ్ఞత భావంతో మనకు భగవంతుడు చేసినటువంటి మేలులు అన్నిటికీ కూడా కృతజ్ఞతను తెలియపరిచి ఈ క్రొత్త జీవితాన్ని, క్రొత్త సంవత్సరాన్ని మనం న్యూ ఇయర్ రాగానే 2021 రాగానే చాలా గొప్పగా పండుగ చేస్తాం. కానీ దానికన్నా ముఖ్యమైనది ఈ ఆధ్యాత్మిక సంవత్సరం మొట్టమొదలు ఆధ్యాత్మిక సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఈరోజు నిజమైనటువంటి పండుగను మనం చేయాలి. కొత్త జీవితంతో ప్రభు కొరకు ఎదురు చూడాలి. ప్రభుని ఆహ్వానించడానికి, ప్రభువుతో కలిసి జీవించడానికి ఈ సంవత్సరం మొత్తం కూడా
ఆయనతో కలిసి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ఈ విషయాలన్నిటిని కూడా మన హృదయంలో పదిలంగా ఉంచుకొని ప్రభు సన్నిధిలో నడవడానికి మనం కావాల్సిన అనుగ్రహాన్ని దయచేయమని మనం చేసిన తప్పిదాల క్షమాపణ కోరుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా గ్లోరియా Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 Gloria, Gloria, Gloria. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి
శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువ. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ మహావైభవమునకు నమస్కరించి ప్రార్థించున్నాము. అపోస్తులుడైన పునీత ఆంద్రేయ మీ శ్రీ సభలో బోధకుడుగాను కాపరిగాను అటులనే అతడు మా కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగా ఉండునట్లు అనుగ్రహింపుము. అతని జీవితము మాకు అన్ని వేళలా ప్రేరణముగా ఉండునట్లు కూడా కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత ఆంద్రేయ అపోస్తలుడు ఉత్సవము. మొదటి పట్టణము. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. పునీత పౌలు రోమ పౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ వచనం వరకు. నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదువు. ఏలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలైనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరకును ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. కానీ వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును వినియుండనిచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడనిచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడనిచో సందేశం ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పబడుచున్నట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. కానీ వారిలో అందరూ సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు, మా సందేశమును విని కూడా విశ్వసించిన దేవుడు అని యెషయా ప్రవచించెను. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. కానీ వారు సందేశమును వినలేదా అని నేను ప్రశ్నింతును. వారు వినియే ఉన్నారు. వారి కంఠధ్వనులు భువి అంతటను వ్యాపించెను, వారి పలుకులు బూదిగంతముల వరకును వినబడెను అని లేఖనము చెప్పుచున్నది కదా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. వారి సందేశము భూమి భూమి అందంతటా వినిపించుచున్నది. భూమి అందంతటా వినిపించున్నది.
ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది, అంతరిక్షము ప్రభు సృష్టిని వెల్లడి చేయుచున్నది. ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధ చేయుచున్నది. ఒక రేయి మరి ఒక రేయికి జ్ఞానమును తెలియజేయుచున్నది. అందరూ వారి సందేశము భూమి అందంతటా వినిపించుచున్నది. ఆ రేయింబవళ్లకు భాష గాని మాటలు గాని లేవు, వాని నుండి ఎట్టి ధ్వనియు వినిపింపదు. అయినను వాని స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. అందరూ వారి సందేశము భూమి అంతటా వినిపించుచున్నది. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. నీదు దివ్య వాక్యమును బోధింప జీవించుము అర్పించు నీదు బిడ్డలన్. దీవించు యేసయ్య దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్య దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. ఆ దినములలో గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వల వేసి చేపలను పట్టు పేతురు అను పేరుగల సీమోనును అతని సోదరుడగు అంద్రేయను చూచెను. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుష్యులను పట్టు వారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చట నుండి పోవచ్చు యేసు జెబెదయి కుమారులైన యాకోబు యోహాను అను మరు 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేడు మనము 3 ఉద్దేశాలని మనస్సులో ఉంచుకొని ఈ యొక్క దివ్యబలి పూజలో ధ్యానాన్ని చేసుకుంటూ ప్రభు చెంతకి చేరుదాం. మొట్టమొదటిగా మనము పూజ మొదట్లో తెలియపరచినది, ఈరోజు మనము పునీత అంద్రేయ అపోస్తులుని పండుగని జరుపుతూ ఉన్నాం. అంద్రేయ జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ సువార్త పట్టణాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పఠించి అంద్రేయ చేసినటువంటి కార్యాలని మనం ధ్యానం చేసుకున్నట్లయితే
ఆయన ప్రభువుని కనుగొంటున్నాడు. ప్రభువుని కనుగొని తన ఇంటికి వెళ్ళి తన సోదరుడైనటువంటి పేతుర్ని కూడా మేము మెస్సయాని, మన జాతి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మెస్సయాని మేము కనుగొన్నాము అని చెప్పడం అనేది జరుగుతుంది. మన జీవితాల్లో కూడా విశ్వాస ప్రయాణంలో మనము ఈ యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించాం, బాప్తిస్మం పొందాము. అయితే ఈ యొక్క అపోస్తులు చేసేటటువంటి కార్యాన్ని మనం చేస్తున్నామా? వొకేషన్ ప్రమోషన్ అంటారు ఇంగ్లీష్లో. ఇతరుల్ని దేవుని సన్నిధికి తీసుకుని రావడం, దైవ పిలుపుని ఆలకించి ప్రభువుని అనుసరించడానికి ఇతరులని మనం తీసుకొని రావడం, ఈ కార్యాన్ని మనం ప్రతి ఒక్కరము కూడా చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ప్రభువు నిన్ను తన రాజ్య స్థాపకునిగా ఎన్నుకున్నాడు. శాంతి, సమాధానం, ప్రేమ, కరుణ, దయ, ఈ గుణాలన్నిటిని కూడా ప్రపంచంలో వ్యాప్తి చెందించడానికి, అందరినీ కూడా ప్రభు రాజ్యంలోకి ఆహ్వానించడానికి నిన్ను అపోస్తునిగా ఎన్నుకున్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ నుంచి విన్నాం. సువార్తని ప్రకటన చేయాలి, సువార్తని ప్రకటన చేసేటటువంటి వారి పాదాలు సుందరమైనవి అని, ఈ సువార్తని ఆలకించి ప్రభు చెంత చేరే వాళ్ళు రక్షింపబడతారు. ప్రభు నామమున ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతాడు. ఎందుకంటే మనం ప్రార్థన ఎప్పుడు చేస్తాం? నీవు నమ్మినప్పుడు, నీ విశ్వాసాన్ని కలిగినప్పుడే ప్రార్థన చేస్తావు. కాబట్టి ప్రార్థన అనేది విశ్వాసం నుంచి వచ్చేటటువంటి వరముగా మనము గ్రహించుకోవాలి. నీవు ప్రార్థిస్తున్నాడు, ఆ వ్యక్తి నీకు అది అనుగ్రహిస్తాడనే నమ్మకం ఉండడం ద్వారానే ప్రార్థన చేయడానికి మనకి వీలు పడుతుంది. ఈ ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా మనము ఈ సువార్తని ప్రకటించాలి. ఇతరులకి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ జీవితంలో శాంతి సమాధానాన్ని నెలకొల్పడానికి, అనుగ్రహించడానికి ఆయన మేము ఆహ్వానిస్తున్నాడని మనం వెళ్ళి ఇతరులకి ప్రకటించాలి. అది అపోస్తులుగా చేయవలసినటువంటి ప్రథమ బాధ్యత. మనం నిండు విశ్వాసాన్ని పొందుకోవడం మాత్రం కాదు, ఆ విశ్వాసాన్ని ఇతరులకు మనము చాటి చెప్పాలి, ఇతరులకు పంచిపెట్టాలి. అది ఈ మొదటి పట్టణం మనకి తెలియజేస్తుంది. తరువాత ఈ యొక్క దేవుని వాక్యాన్ని విని కూడా రక్షింపబడని వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆంద్రేయ పండుగ కానట్లయితే మొదటి సోమవారం మనం ఆగమన కాలంలో మొదటి సోమవారం చదువుకున్నటువంటి పట్టణంలో ఈ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గురించి మనం చదువుకొని ఉంటాం. శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసాన్ని యేసు ప్రభు ఇజ్రాయేలులోనే లేదు అనే విధంగా అంత ఎత్తు స్థాయిలో ఆయన పొగుడుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన సేవకుడికి అనారోగ్యంగా ఉన్నది మీరు మాట అంటే కనుక అది ఆ స్వస్థత జరుగుతుందని ఆ శతాధిపతి యేసు ప్రభుని కోరినప్పుడు యేసు ప్రభు సరే నేను మీ ఇంటికి వస్తాను తండ్రి, ప్రభువా మీరు నా ఇంటికి రావడానికి నేను అర్హత ఉన్నటువంటి వాడని కాను అని తెలియపరుస్తున్నాను. ఇదే ప్రార్థనని మనం ప్రతిరోజు దివ్యబలి పూజలో దివసప్రసాదం స్వీకరించే ముందు మనం ఇదే ప్రార్థన, శతాధిపతి ప్రార్థన మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రభువుని స్వీకరించడానికి మనలో అర్హత లేదు, ఆయన కారుణ్యం మీదనే మనం బ్రతుకుతున్నామనే విషయాన్ని మనం గుర్తుంచుకొని ఉండాలి. ఈ విశ్వాసం ఇజ్రాయెల్ ప్రజల్లో లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల విశ్వాసాన్ని చూసినట్లయితే ఆ పక్షవాత రోగిని నలుగురు యేసు ప్రభు ఈయనను ముట్టుకుంటేనే స్వస్థత పొందుతుందని వాళ్ళు యేసు ప్రభు ఉన్నటువంటి ఆ స్థానంలో పై కప్పును తీసివేసి ఆ పక్షవాత రోగిని యేసు ప్రభు ముందు ఉంచడం జరుగుతుంది. వాళ్ళ విశ్వాసం ప్రభువు ఇతనిని ముట్టుకుంటేనే ఇతడు స్వస్థపరుస్తాడు అని వాళ్ళది ఉంది. వాళ్ళకన్నా కూడా ఎక్కువ విశ్వాసం శతాధిపతికి ఉంది. అంతెందుకు మనం సినగాగులో ఉన్నటువంటి అక్కడ పెద్ద అయినటువంటి జైరస్కు యాయిరు కుమార్తెకి స్వస్థతనిచ్చినప్పుడు కూడా అక్కడ జరిగేది ఆయన మీరు నా ఇంటికి వచ్చి ముట్టుకొని స్వస్థతపరచమని కోరుతున్నాడు. ఆయన విశ్వాసము కూడా ఈ యొక్క శతాధిపతి విశ్వాసము కన్నా గొప్పదైనది కాదు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. అందుకనే యేసు ప్రభు ఇజ్రాయేలులో కూడా నేను ఇంతటి విశ్వాసాన్ని చూడలేదు అని యేసు ప్రభు యొక్క శతాధిపతి విశ్వాసాన్ని మెచ్చుకోవడం అనేది జరుగుతుంది. మరి నీ విశ్వాసం, నా విశ్వాసం, మనందరి విశ్వాసం ఎలా ఉంది అని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. నీ విశ్వాసము దృఢమైనదైతే నీవు యేసు ప్రభు కొరకు కంకణం కట్టుకొని పని చేస్తావు.
ఆయన మనకు ఒసగినటువంటి శాంతి, సమాధానం, ఈ గుణాలందరినీ కూడా అన్నిటిని కూడా ఇతరులకి పంచిపెట్టి ఇతరులను కూడా ప్రభు సన్నిధికి ఆంధ్రేయ వల్లే తీసుకొచ్చేటటువంటి వ్యక్తిగా మనం మారుతాం. ఈ విషయాలు మన జీవితాల్లో జరిగాయా అని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మనం ఏమి చేయాలో మనకి అర్థమవుతుంది. కాబట్టి నిరంతరం కూడా ప్రభు సేవలో ఉండడానికి మనం ఆసక్తిని చూపాలి. అపోస్తుల వలె మనం మారాలి. శిష్యరికాన్ని నుంచి అపోస్తుల వలె మనం మారాలి. అపోస్తుల వలె మారాలి అంటే ప్రభు కొరకు నీ ప్రాణాలని సైతం పనంగా పెట్టి ఈ ప్రాణాన్ని వదులుకునే విధంగా నీవు ప్రభువుకే మొట్టమొదటి ప్రాధాన్యతను నీ జీవితంలో కలిగించుకోవాలి, జీవితంలో కలిగి ఉండాలి అనే సత్యాన్ని అపోస్తుల యొక్క జీవితాలు మనకి తెలియజేస్తున్నాయి. తరువాత మనం చదువుకున్నటువంటి సువిశేషపరణ ఈరోజు యేసు ప్రభు ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు. దారిలో వెళ్తున్నప్పుడు ఇదే అంద్రేయ, పేతురు, యోహాను, యాకోబుల పిలుపుని ఇక్కడ మనం విన్నాం. కానీ ఇంకొక సువిశేషంలో మనం ఈ అంద్రేయను వెళ్ళి పేతుర్ని పిలుచుకొని రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా విశ్వాసంలో మనం పొందినటువంటి యొక్క గొప్ప వరాన్ని వెళ్ళి ప్రకటించి ఇతరులను కూడా మనము ప్రభు సన్నిధికి చేర్చాలి. పూజ మొదట్లో చెప్పినట్టుగా అంద్రే తన జీవితంలో క్లియర్గా 2 సందర్భాలలో ఇతరులని ప్రభు చెంతకు తీసుకొస్తున్నాడు. చిన్నగా ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసాన్ని గొప్పగా చేయడానికి, ప్రభుపై నమ్మకాన్ని గొప్పగా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చిన్న బాలుని దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలని కూడా మహా అద్భుతంగా మార్చడానికి ఈయన ఆ యొక్క చిన్న పిల్లవాడిని ప్రభు చెంతకు తీసుకొని, నీవు చిన్నవాడివి అని నువ్వు అర్పించేది చిన్నదైనా కూడా ప్రభు చెంతకు తీసుకొచ్చినట్లయితే అది ఎంతో గొప్పగా మార్చబడుతుంది అనే విషయాన్ని ఈయన చేసినట్టు ఆ చిన్న పని ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి నీవు ఒక్కడివే, నేను ఒక్కడినే ఏం చేయగలను, ఎంతవరకు యేసు ప్రభు రాజ్యాన్ని స్థాపించగలను అనేటువంటి అపనమ్మకాన్ని వదిలేసి నీ ప్రయత్నం అతి చిన్నదైనా కూడా అది ప్రభు చెంతకి నీవు తీసుకొచ్చినట్లయితే అది మహా అద్భుతంగా మారుతుంది. ఆ తర్వాత నీ జీవితంలో అమితమైనటువంటి ఆనందం, మరి ఇతరుల జీవితాల్లో కూడా అమితమైనటువంటి సంతోషాన్ని నువ్వు కలుగజేసినటువంటి వ్యక్తిగా నువ్వు మారగలుగుతావు అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క చిన్న ప్రయత్నాన్ని కూడా ప్రభు సన్నిధికి తీసుకొని రావాలి. అదే విధముగా ప్రభు కొరకు వెతికే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరు అనే సందేహంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా నీవు ప్రభు చెంతకు చేర్చాలి. ఎందుకంటే మనం అంద్రేయ జీవితాన్ని గమనించినట్లయితే గ్రీకు దేశస్తులు కూడా మేము ప్రభువుని చూడాలి అని వాళ్ళు వస్తున్నారు ఫిలిప్పు మరియు అంద్రేయ దగ్గర. వీళ్ళిద్దరూ వాళ్ళని ప్రభు చెంతకు తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ప్రభువుని వెతికే వారిని గమనించుకొని వారిని కూడా మనము ప్రభు చెంతకు చేర్చాలి. వీటన్నిటికీ మూలం నీకు దేవుడు ఒసగినటువంటి విశ్వాసవరం. మనకి విశ్వాసం ఎలా ఉండాలి? విశ్వాసమే మన శక్తిగా మారాలి. విశ్వాసం నీ శక్తిగా మారినప్పుడు నువ్వు ఏమైనా సాధించగలవనే సత్యం నిరూపితమవుతుంది. మనకి విశ్వాసం ఎలా ఉండాలి? శాంసన్కి తన శక్తి ఎలా ఉందంటే తనకున్నటువంటి వెంట్రుకలు, తనకున్నటువంటి వెంట్రుకల్లో తన శక్తి ఎలా ఉందో ప్రతి విశ్వాసికి కూడా తన శక్తి ఎక్కడ ఉండాలంటే తాను పొందినటువంటి ఆ విశ్వాసంలో ఉండాలి. మన విశ్వాసం మోసెస్ కర్ర వల్లే ఉండాలి. మోసెస్ ఏ విధంగా అనేది తన కర్రతో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే తను నమ్మినటువంటి యావే దేవుడు తనతో నిరంతరం కలిసి ఉంటాడు అని తను ఏది చెప్పినా కూడా అది జరుగుతుంది. కాబట్టి ఆ మోసెస్ కర్ర ద్వారా ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఫరో రాజు ముందు ఎన్నో గుర్తుల్ని దేవుడు మాతో ఉన్నాడు, నిజమైన దేవుడు మమ్మల్ని పంపించాడని ఎన్నో సంజ్ఞల్ని ఆయన చూపించాడు. అదే విధముగా ఆ ఎర్ర సముద్రాన్ని కూడా 2గా విభజించడానికి కూడా ఈ కర్ర ద్వారానే, తర్వాత రాతి నుండి నీటిని రప్పించే సమయంలో కూడా మోసెస్ తన కర్రను వాడుతున్నాడు. విశ్వాసం ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఈ శక్తి వల్ల, ఈ కర్ర వలె, శాంసోన్ వెంట్రుకల వలె, అటు తర్వాత ఏలియా రథం వల్ల నీ విశ్వాసం నిన్ను పరలోకం వైపు నడిపించేటటువంటి రథముగా మారాలి. మనందరి విశ్వాసానికి ఉన్న శక్తి అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి నీ విశ్వాసం శక్తిని గమనించి ఆ శక్తితోని నీవు పని చేయాలి అనే విశ్వాసాన్ని అనే సత్యాన్ని యేసు ప్రభు మనకి ఈ యొక్క శతాధిపతి ఉపమానం ద్వారా మరియు ఈరోజు మనం విన్నటువంటి ఈ పట్టణాల ద్వారా కూడా నీవు నిజముగా పని చేయాల్సింది విశ్వాసంతోని. నీవు విశ్వాసాన్ని మరచినట్లయితే నీలో ఉన్నటువంటి ఆ అగ్ని గ్రాడ్యువల్గా అది ఆరిపోతుంది. తర్వాత నీవు కూడా రక్షణకు దూరం అవుతావు అనే సత్యాన్ని గమనించుకోవాలి. విశ్వాసములో నీవు జీవించినట్లయితే మనం ఆగమన కాలం నిరంతరం కూడా మనం
ప్రభు కొరకు ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉండాలి. పని చేస్తూ ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. పని ఆపేసి వస్తున్నాడని ఎదురు చూడడం కాదు. పనిలో చేస్తూనే జాగరూకతో ఎప్పుడు నా ప్రభు వస్తాడు, ఏ అవకాశం నాకు కల్పిస్తాడు. ప్రభు నీకు 2000 సంవత్సరం రాలి మళ్ళా పుట్టబోడు ఇక్కడ. ప్రభు ప్రతి ఒక్క సందర్భంలో, ప్రతి ఒక్క పరిస్థితుల్లో, ప్రతి ఒక్క వ్యక్తిలో, అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభు అక్కడ స్వయాన జన్మిస్తున్నాడు. అది నువ్వు గమనించుకున్నప్పుడు వెళ్ళి ప్రభువుని స్వీకరించగలుగుతావు, ప్రభువుకి నీవు సేవ చేయగలుగుతావు. కాబట్టి నిరంతరం జాగరూకత, ఏ విధంగా ప్రభువు నీకు అవకాశాలని కల్పిస్తాడు తనను చూడడానికి, నిరంతరం తనను చూడడానికి పలు పరిస్థితుల ద్వారా నీకు అవకాశాలని కల్పిస్తాడు. కాబట్టి ఆ అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని ప్రభువుని స్వీకరించడానికి, ఆయనని ఆహ్వానించడానికి, ఆయనకి నీవు నీ యొక్క ఆతిథ్యాన్ని ఇవ్వడానికి, మరియు ఆయన నుంచి మేలులు పొందడానికి, ఆ మేలుల ద్వారా ఇతరులకు కూడా నీవు రక్షణ కల్పించడానికి నీవు నిరంతరం సిద్ధంగా ఉండాలి. ప్రభువే నీ యొక్క సంతోషాలన్నిటికి కూడా ఊటగా, ఆయన యందు నీకున్న విశ్వాసము నీ సంతోషాలకు ఊటగా, నీ యొక్క విజయాలకి రహస్యముగా, నీవు చేసే ప్రతి పనికి కూడా మూలరాయిగా ఉండాలి. విశ్వాసం అనేది అంత గొప్పగా నీలో చోటు చేసుకున్నప్పుడు నీవు నిజమైనటువంటి శిష్యుడిగా మారుతావు. దీని కొరకే ప్రభు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. మన విశ్వాసం మనం ప్రభువుని స్వీకరించే విధముగా, రక్షణని పొందే విధముగా మనల్ని నిరంతరం సంసిద్ధమనర్చాలని, ఆ విధంగా మనం విశ్వాసంలో పెరగాలని ప్రభువు మనల్ని ఆకాంక్షిస్తున్నాడు, కోరుతున్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండి రక్షణ పొందడానికి, మనల్ని మనం సంసిద్ధమనర్చుకోవడానికి ఈ ఆగమన కాలంలో మనకు కావాల్సినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుందాం. సర్వశక్తిగల పరమపిత, తిరుసభ కొరకు ప్రార్థిస్తున్నాము. తిరుసభని పాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ జగద్గురుని ఆశీర్వదించమని, ఆయనకి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, తన వాక్య పరిచర్య ద్వారా మీ రాకకు తిరుసభని ఎదురు చూస్తూ మీ రాకని స్వీకరించి మేము అనుసరించు భాగ్యమును తన ప్రేరణ ద్వారా, తన వాక్య పరిచర్య ద్వారా తిరుసభలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆయన సందేశాన్ని అందించే విధముగా ఆత్మీయ జ్ఞానాన్ని వసగమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రాంతీయ మేత్రాలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతి మేత్రాసనంలో మీ దివ్య కార్యం జరిగే విధముగా ప్రజలందరూ కూడా మీ యొక్క రాకడకు ఎదురు చూస్తూ, మీరు వారి జీవితాల్లో కలుగచేసే ప్రతి అవకాశంలో కూడా మిమ్ము చూసి, మిమ్ము ఆదరించి, మిమ్ము తమ హృదయాలకు స్వీకరించే విధముగా వారికి వరాలను దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ దివ్యవాణి ఛానల్ మీ ప్రజల్ని మీ రాకడక ఎదురు చూసే విధముగా సంసిద్ధమనర్చడానికి కావలసినటువంటి వనరులన్నింటినీ కూడా సమకూర్చమని, వనరులని ఉదార స్వభావంతో సమకూరుస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించమని, ఇంకా ఎన్నో కుటుంబాలలో మీ సందేశాన్ని ప్రకటింపబడి వారు కూడా మీ సన్నిధి చేర్చేటటువంటి సాధనముగా ఈ యొక్క ఛానల్ తీర్చిదిద్దామని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నవంబర్ మాసం చివరి రోజులో మేము ఉన్నాము. చివరిసారిగా ఆత్మలన్నింటిని కూడా మీకు సమర్పిస్తున్నాము. ఈ ఆత్మలను మేము మర్చిపోకుండా రానున్న దినాల్లో కూడా ఈ యొక్క ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ నిరంతరం పునీతుల సంబంధ ప్రయోజనముతో జీవించేటటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబానికి, ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా దయచేయమని, కుటుంబంలో మరణించిన వారిని మరచిపోకుండా వారిని కూడా అనునిత్యం మీ సన్నిధికి తీసుకుని వచ్చి మీకు సమర్పించేటటువంటి భాగ్యాన్ని కుటుంబాలకు దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రపంచాన్ని మీకు సమర్పిస్తున్నాము. ప్రపంచం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా పాండమిక్ నుంచి విముక్తిని కలిగించమని, మీ దివ్య కుమారుడు ఈ లోకానికి విచ్చే సమయంలో ఆ రోజు పాపం నుండి లోకము వేధింపబడి ఉన్నది, నేడు కరోనా నుంచి వేధింపబడుతున్నటువంటి ఈ ప్రపంచానికి విముక్తిని కలుగచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం.
మా హృదయాంతరంగ కోరికలను తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, ఏమి బలిగా అర్పింతును, మే విధముగా తీర్చుకుందును, ఏమి బలిగా అర్పింతును, మే విధముగా తీర్చుకుందును, అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత ఆంద్రేయ ఉత్సవము నాడు మేము తెచ్చిన అర్పణముల ద్వారా మేము మీకు ప్రీతి పాత్రులము అగుదుముగాక. వీటిని మీకు మీరు స్వీకరించి మాకు జీవనదాయకముగా మార్చుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మీరు మీ సత్యసభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచితిరి. భూమి మీద అది మీ పవిత్రతకును శాశ్వత చిహ్నముగా ఉండునట్లు చిత్తగించితిరి. సర్వమానవులకు మీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితిరి. కావున ఇప్పుడు ఎల్లప్పుడును దూతల దళములతో ఏకమై మేము హృదయపూర్వకముగా మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా
ఇది మీ కొరకు సిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాలాగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. నీ కోసం నా కోసం, నీ కోసం నా కోసం ప్రేమాహారం, ప్రేమాహారం. పరిశుద్ధము పరిపూర్ణము యేసు భోజనం. పరిశుద్ధము పరిపూర్ణము యేసు భోజనం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. అంద్రేయ తన సోదరుడగు సీమోనుతో, మేము మెస్సెయా అయిన క్రీస్తును కనుగొంటిమి అని చెప్పి సీమోనును యేసు వద్దకు తీసుకొని వచ్చెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మాకు శక్తిని ఇచ్చునుగాక. పునీత అంద్రేయ ఆదర్శము ద్వారా క్రీస్తు మరణమును మా శరీరములయందు అనుభవించుచు అతనితో పాటు నిత్య మహిమయందు కూడా జీవింతుముగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విన్నవించనా ప్రభు నాదు కోరిక, చల్లనైన మనసుతోటి కీర్తించనా. విన్నవించనా ప్రభు నాదు కోరిక, చల్లనైన మనసుతోటి కీర్తించనా. నా గానము గాత్రము నీవేనుగా, నా సర్వము శ్వాసయు నీవేనుగా. నా మార్గము జీవము నీవేనుగా, నా తోడుగా నీడగా ఉంటావుగా. విన్నవించనా ప్రభు నాదు కోరిక, చల్లనైన మనసుతోటి కీర్తించనా. విన్నవించనా ప్రభు నాదు కోరిక, చల్లనైన మనసుతోటి కీర్తించనా.